హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ సిరీస్ ఆఫ్ అవర్ ఛానల్ 60 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. ఈరోజు మీ అందరికీ డే 1 నా డే అంతా ఎలా గడిచింది, నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను అనేది షేర్ చేసుకుంటాను. ఈ డైట్ నేను ఆల్మోస్ట్ ఒక 5 to 6 months బ్యాక్ నుంచి స్టార్ట్ చేద్దామని ట్రై చేశాను. బట్ డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ డ్యూ టు అదర్ ఎనీ ప్రాబ్లమ్స్ నేను చేయడానికి అవ్వలేదు. ఎప్పుడైనా డైట్ 1 వీక్ చేసేసి నెక్స్ట్ వీక్ రిజల్ట్ రావాలి అంటే కాదు కదా. కంటిన్యూస్గా మనం ఎంత కాన్స్టెంట్గా ఆ డైట్ మీద నిలబడి మనం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచి నేను కరెక్ట్గా కాన్స్టెంట్గా హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి స్టార్ట్ చేసేసాను. సో స్టార్టింగ్ విత్ ద డీటాక్స్ వాటర్. సో నేనైతే ఏం డీటాక్స్ వాటర్ తీసుకున్నాను అంటే అందరం తీసుకునేదే హనీ అండ్ లెమన్ వాటర్ తీసుకున్నాను. అరౌండ్ 250 ml. ఎంటీ స్టమక్తో తీసుకోండి, సో దట్ ఫ్యాట్ కటింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హనీ అండ్ లెమన్ వాటర్ ఎప్పుడు ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అరౌండ్ 1 hour వరకు నేను ఎటువంటి ఫుడ్ కూడా తీసుకోలేదు. ఈ లెమన్ అండ్ హనీ డీటాక్స్ వాటర్ తాగేసిన తర్వాత నేను 2 ఇడ్లీస్ తీసుకున్నాను. అంతకు మించి ఏమీ తీసుకోలేదు. ఆ 2 ఇడ్లీస్ కూడా ప్లెయిన్ ఇడ్లీ నాకు తినబుద్ధి కాలేదని చెప్పి నేను ఇక్కడ ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇడ్లీ ఉప్మా కోసం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 spoon ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత చూసారు కదా 1 రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటూ ఉన్నాను. రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈలోపే ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అది కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపు ఏంటంటే 2 ఇడ్లీస్ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ 2 ఇడ్లీస్ని మంచిగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. 2 ఇడ్లీస్ని మ్యాష్ చేసేసుకొని అదే తాలింపులో యాడ్ చేసేసి ఒక 2 minutes అలా ఫ్రై చేసుకుంటే మనకి ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోతుంది. మీరు కనుక ఇడ్లీ ప్లెయిన్గా తినగలము అనుకుంటే మీరు చట్నీతో తినచ్చు. వెదర్ ఇట్ ఈస్ కోకోనట్ చట్నీ ఆర్ బేసన్ చట్నీ ఆర్ పీనట్ చట్నీ ఆర్ టొమాటో అండ్ ఆనియన్ చట్నీ, క్యారెట్ చట్నీ, మింట్ చట్నీ, దేనితోనైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఇడ్లీ ప్లేస్లో మీరు ఓట్స్ అయినా తీసుకోవచ్చు. బట్ నాకు ఓట్స్ పడదు కాబట్టి నేను ఇడ్లీ ఉప్మా తీసుకుంటున్నాను. ఓట్స్ ప్లేస్లో నేను ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను అంతే. ఇక్కడ చూసారు కదా 2 to 3 minutes అలా ఫ్రై చేసేసుకుంటే మనకి ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోతుంది. నాకు కరెక్ట్గా 1 cup వచ్చింది. ఇట్స్ టోటలీ ఇనఫ్ ఫర్ మీ. సో ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా నేను ఇడ్లీ ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాను. ఇడ్లీ ఉప్మా తినిన తర్వాత అరౌండ్ 11-11:30కి ఏదో ఒక ఫ్రూట్ తీసుకోండి. ఫ్రూట్లో యూ క్యాన్ గో విత్ ఆరెంజెస్, యాపిల్స్, గ్రేప్స్, పైనాపిల్, బనానా. పైనాపిల్ ఎక్కువ వద్దు, బనానా కూడా ఎక్కువ వద్దు. తీసుకుంటే కొంచెం అమౌంట్లో తీసుకోండి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, వాటర్ మిలాన్, వాట్ ఎవర్ అవైలబుల్ విత్ యూ, మీరు అవి తీసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నేను రసం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రసం కోసం వచ్చేసి ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, అల్లం వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ధనియాల రసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ దాంతోపాటు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే రసం కోసం స్టవ్ ఆన్ చేసుకొని చూసారు కదా ప్యాన్ పెట్టుకున్నాను. అందులోని అరౌండ్ 2 tablespoons వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏవైతే పోపు సామాన్లు చూపించానో ఆ పోపు సామాన్లు అంతా యాడ్ చేసేసుకొని ఆ పోపు కొంచెం వేగేంత వరకు వేయించుకోవాలి. సో అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మీ దగ్గర ఏ గ్రీన్స్ ఉంటాయో ఆ గ్రీన్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు పసుపు అండ్ రాళ్ళుప్పు. మెయిన్గా ఈ వెయిట్ లాస్లోని పింక్ సాల్ట్ కానీ లేకపోతే రాళ్ళుప్పు కానీ యూస్ చేయడానికి ట్రై చేయండి.
సో రాళ్ళుప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మనకి రసానికి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ కూడా యాడ్ చేసేసి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి దీన్ని మరిగించేసుకోవాలి. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా దించేసుకోవడమే. కొత్తిమీర, పుదీనా వీటితో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఫస్టే యాడ్ చేసేసాను. సో ఇవన్నీ కొంచెం ఒక 10 నిమిషాలు అలా మరిగితే మనకి రసం రెడీ అయిపోతుంది. నేను రసం ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఐ వాజ్ స్టిల్ అ లాక్టింగ్ మామ్ అండ్ ఐ షుడ్ ఫీడ్ మై బేబీ. సో అందుకనే నేను రసం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఇక్కడైతే రసం కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ నైట్ డిన్నర్ కోసం నేను చిక్ పీస్ తీసుకుంటున్నాను, అంటే కాబోలీ చనా. సో ఈ కాబోలీ శనగల్ని నేను ఆఫ్టర్నూనే నానబెట్టేసుకున్నాను. సో దట్ కుకింగ్ ప్రాసెస్ కొంచెం స్లో అవుతుంది అండ్ ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కాబట్టి ముందుగానే నానబెట్టుకున్నాను. అండ్ డే మొత్తానికి నేను ఒకవేళ వాటర్ తీసుకోవాలనుకుంటే వాటర్ తీసుకుంటున్నాను, లేకపోతే ఇది బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ బటర్ మిల్క్ కోసం అయితే ఫస్ట్ ఒక మిక్సీ జార్లోని కర్డ్ యాడ్ చేసుకున్నాను. కర్డ్ కూడా హోమ్ మేడ్ కర్డ్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి రాదర్ దెన్ స్టోర్ బాట్ వన్స్. సో కర్డ్లోని కరివేపాకు, కొంచెం రాళ్ళుప్పు, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి కదా, రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ డెఫినెట్గా యాడ్ చేసుకోండి. దిస్ ఆల్సో హెల్ప్స్ అస్ ఇన్ వెయిట్ లాస్. సో రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అండ్ లెమన్ యాడ్ చేసి దీన్ని మిక్సీ కొట్టేసాను అనమాట. మిక్సీ కొట్టేసి 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 to 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని దీన్ని డే అంతట్లోని మీకు ఎప్పుడు దాహంగా అనిపిస్తుంది అన్న టైం చూసుకొని తాగుతూ ఉండాలి. సో వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి, మరీ థిక్గా తాగకూడదు, వాటరీగానే తాగాలి. ఈ బటర్ మిల్క్ వెయిట్ లాస్ కోసమే కాదండి, ఎవరైతే ఎక్కువగా హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు కనుక ఈ బటర్ మిల్క్ ఎవ్రీ డే ఒక 30 డేస్ తాగి చూడండి, మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది. ఈ బటర్ మిల్క్ అయితే మేము ఇంట్లో వాళ్ళు మొత్తం అందరమే తాగుతాము. ఈ బటర్ మిల్క్ ఈవెన్ నిన్న బేబీకి కూడా ఇస్తానన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి చికెన్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. నా కోసం ఒక 5 to 10 పీసెస్ ఆఫ్ చికెన్ని పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. అందులోని కొంచెం పసుపు, కారం, ఉప్పు అండ్ లెమన్, హాఫ్ లెమన్ని యాడ్ చేసుకొని దీన్ని అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక ½ an hour పాటు పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ½ an hour అయింది. ½ an hour తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్లోని జస్ట్ ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ అందులోనే గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు పుదీనా ఇవన్నీ యాడ్ చేసి అంతా మంచిగా ఒకసారి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఉందో ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇందులోనే ఎటువంటి వాటర్ కానీ ఎటువంటి ఆయిల్ కానీ ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దీన్నే ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడితే చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, ఒక 15 to 20 minutes తర్వాత మనకి చికెన్ అయితే ఇలా ఫ్రై అయిపోతుంది. ఇంకా అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, మనకి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. సో ఈరోజు నేను లంచ్లోకి చికెన్ ఫ్రై అండ్ దాంతోపాటు అన్నం, రసం. నేను నార్మల్గా వైట్ రైసే తీసుకున్నానండి. బ్రౌన్ రైస్ కానీ గోధుమ అన్నం కానీ ఇవేమీ తీసుకోవట్లేదు. బికాస్ బేబీ హెల్త్ని కూడా నేను బ్రెయిన్లో పెట్టుకోవాలి. బికాస్ నేను ఏమైనా చిన్నగా తేడా చేస్తే వాడి హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే బుడ్డీ హెల్త్ ఈజ్ లైక్ బుడ్డీ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ లైక్ వెరీ పువర్. నేను ఏమైనా చిన్న చేంజెస్ నా డైట్లో చేసినా వాడికి హెల్త్ బాగలేకపోవడం, అంటే స్టమక్ పెయిన్ రావడం ఇదంతా జరుగుతుంది. కాబట్టి నేను నార్మల్గా వైట్ రైస్, రసం అండ్ చికెన్ తీసుకుంటున్నాను. అండ్ అరౌండ్ 4-4:30 ఆ టైంకి ఇంకా నేను ఆల్మండ్స్ కానీ లేకపోతే ఎనీ అదర్ ఫ్రూట్, ఆల్మండ్స్ మాత్రం డెఫినెట్గా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్మండ్స్తో పాటు వాల్నట్స్, ఎక్రూట్, అంజీర్ ఇలా ఏ డ్రై ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్ తీసుకోండి. అండ్ దాంతోపాటు మీకు వీలుంటే కిస్మిస్ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. నీరసం అనేది అనిపించదు, స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది.
అండ్ 6-6:30 ఆ టైంకి నేను ఇక్కడ వాటర్ మిలాన్ ఎనీ అదర్ ఫ్రూట్ తీసుకోవచ్చు. నేనైతే నా దగ్గర వాటర్ మిలాన్ ఉంది కాబట్టి వాటర్ మిలాన్ తీసుకుంటున్నాను కానీ, ఆర్ యూ క్యాన్ గో విత్ ద ఎనీ ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఏదైనా ఎక్కువ తీసుకోకుండా తక్కువ మోతాదులో తీసుకుంటే బెస్ట్. అండ్ వెయిట్ లాస్లో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాకింగ్ కానీ ఎనీ ఎక్సర్సైజెస్ కానీ చేయొచ్చు. నేను ఎక్సర్సైజెస్ చెయ్యలేను డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్ మైండ్. నేను హెల్త్ బ్రెయిన్లో పెట్టుకోవాలి కాబట్టి నేను జస్ట్ వాకింగ్ చేస్తూ ఉన్నాను. చూద్దాము వాకింగ్ తర్వాత కొన్ని డేస్, అంటే కొన్ని 15 days అలా అయిన తర్వాత వాకింగ్ కాకుండా ఇంకేమైనా లైట్గా ఎక్సర్సైజ్ చేయగలిగితే నేను చేస్తాను. అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే మాత్రం నేను ఒక 15 to 20 days వరకు వాకింగే చేద్దాం అనుకుంటూ ఉన్నాను. సో ఫ్రెష్గా డాబా మీదకి వచ్చేసి ఫ్రెష్ ఎయిర్లో వాకింగ్ చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ అరౌండ్ 4 o'clock 4:30 ఆ టైంకి. సో మార్నింగ్ నేను నానబెట్టుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో ఆ శనగల్ని ఈవినింగ్ అంటే అరౌండ్ 7:30 8 ఆ టైంకి ఇంకా శనగల్ని ఉడకబెడుతూ ఉన్నాను. అందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టిన తర్వాత ఇవి బాగా ఉడికిపోవాలి. ఒక 10 to 15 minutes ఏమో టైం తీసుకుంటుంది. అది బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సీజనింగ్ చేస్తున్నాం అంతే. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు యాడ్ చేసి ఏదైతే నేను కుక్ చేసుకొని పెట్టుకున్న శనగలు ఉన్నాయో ఆ శనగలు అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసి దీన్ని కొంచెం సేపు టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పీనట్స్ ఒక కప్పు ఈ పీనట్స్ అంటానేంటి, ఈ శనగలు 1 cup తీసుకుంటే చాలా తెలుసా, స్టమక్ చాలా ఫుల్గా ఉంటుంది. ఒకవేళ కనుక మీకు ఇంకా ఆకలేస్తుంది అంటే యూ కెన్ గో విత్ చపాతీ ఆర్ ఓట్స్ దోశ ఆర్ ఓట్స్ ఉతప్పం, ఇలా మీరు ఏమైనా తీసుకోవచ్చు. సో నా Day 1 డైట్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. అందులో ఆల్ అన్న ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే యుల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. సో సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం.